హలో గాయ్స్, వెల్కమ్ టు ద న్యూ వ్లాగ్. సో ఫైనల్గా మా ఇల్లు కూడా సెకండ్ బిల్ కోసం ఎలిజిబుల్ అయిపోయింది. అయితే ఈ వ్లాగ్ లోపల మొత్తం తెలుసుకుందాం కంప్లీట్గా. మేము సెకండ్ బిల్ కోసం ఎలిజిబుల్ అయ్యే ముందు ఏమేమి వర్క్ ఇంకా ప్లస్ ఏంటంటే మా ఇల్లు లెంత్ మొత్తం అడిగారు కదా, ఎంత స్క్వేర్ ఫీట్లో ఉందని. సో ఆ డీటెయిల్స్ మొత్తం కంప్లీట్గా తెలుసుకుందాం ఈ వ్లాగ్ లోపల. మీరైతే ఇప్పుడు వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ మా ఇల్లు గురించి చెప్తే, నేను లాస్ట్ వీడియోలో కొంచెం చిన్న మిస్టేక్ చెప్పిన. అదేంటంటే మా ఇల్లు 21x27 అని చెప్పిన. యాక్చువల్గా మా ఇల్లు 27x21.6 ఉంటుంది, అంటే 6 ఇంచులు ఉంటుంది, 21 ఫీట్ పైన. సో ఈ 6 ఇంచులతోటి మనకు చాలా డిఫరెన్స్ వస్తుంది. ఒకసారి చూడండి. సో ఇక్కడ చూడండి, ఇట్లనేమో పొడుగుల ముందట 27 ఉంటుంది, ఇట్లా సైడ్ పాయింట్ అడ్డంలోనేమో 21.6 ఉంటుంది. మనం మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుంటే 583.2 వస్తుంది. అది లేకపోతే 27x21 చేసుకున్నామంటే 567 వస్తుంది. సో చాలామంది అయితే లాస్ట్ వీడియో కింద ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు. నువ్వేమో 27x21 అని చెప్పినావు, మళ్ళీ ప్లస్ 583 అని చెప్పినావు. మేము క్యాలిక్యులేట్ చేస్తేనేమో 21x27 చేస్తే 567 వస్తుందని చెప్తున్నారు. అయితే యాక్చువల్గా 27x21.6 ఉంటుంది. నేను ఆ 0.6 ఎప్పుడు మర్చిపోయినా, ఆ పైన 6 ఇంచులు. సో మనకైతే ఇల్లు అయితే ఇంచులనే డిఫరెంట్ వస్తుంటుంది, ఎందుకంటే మొత్తం లెంత్ కలుసుకుంటాం కదా. సో గైస్ చూడండి, మనం బేస్మెంట్ లేపిన తర్వాత ఇక్కడ కింద భీములు ఉంటాయి కదా, ఈ భీముల మందమేమో ఫస్ట్ బిల్ పడుతుంది కదా. సో మనం సెకండ్ బిల్ పడాలంటే ఈ దర్వాజాలు కంప్లీట్ చేసుకోవాలి, ప్లస్ వెంటిలేటర్లను ఈ గోడలు స్లాబ్ లెవెల్ లేపుకోవాలి. అట్లా లేపుకున్న తర్వాత మనకు సెకండ్ బిల్కి ఎలిజిబుల్ అవుతుంది. యాక్చువల్గా మాకు ఈ గోడలు పెట్టుడు ఈ స్లాబ్ లెవెల్ అయిపోయి అయితే 15 days అవుతుంది ఇప్పటికి. అప్పంచెల్లి రోజు ట్రై చేస్తున్నాం, కాకపోతే సర్వర్ బిజీ ఉండి మాకు ఇన్ని రోజులు ఆన్లైన్ కాలేదు, ఇవాళ అయిపోయింది. సో గైస్ చాలామంది అయితే ఇంకేం క్వశ్చన్ అడిగారంటే, మనకు దర్వాజాలను కిటికీలు ఏమైనా పెట్టుకోవచ్చు అని చెప్పారు. సో నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పిన, మనం దర్వాజాలను కిటికీలు పైన వెంటిలేటర్లు అయినా ఏవైనా మన ఇష్టమైన పెట్టుకోవచ్చు. పీవీసీ పెట్టుకోవచ్చు, కట్టే పెట్టుకోవచ్చు, లేదంటే మాలాగా ఇట్లా ఇవి కూడా పెట్టుకోవచ్చు. అది మళ్ళీ అడుగుతున్నారు. ఒకవేళ మీకు డౌట్ ఉంటే మీ గ్రామ పంచాయతీ సెక్రటరీ ఉంటారు కదా, వాళ్ళని అడగండి, వాళ్ళు కంప్లీట్గా డీటెయిల్స్ చెప్తారు. అండ్ ప్లస్ మెట్లేమో మాకు మొత్తం 11 మెట్లు తెగినాయి. ఒకసారి చూడండి, నేను కౌంట్ చేస్తా. చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11. సో 11 మెట్లు అయితే తగినాయి మాకు మొత్తం వీడికి, ఈ గ్రౌండ్ నుంచి ఈ మధ్యలో వరకు. సో ఇది కూడా సేమ్ అంతే 11 మెట్లు వేస్తాయి అనుకుంటున్నా. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇది ఎంత గోడ ఎంత లేపుకున్నారని. సో ఒకసారి చూడండి, మా గోడ కిందకి వెళ్ళి ఇక్కడ పైన వరకు అయితే 9 ఫీట్లు ఉంటుంది. సో మనకి 9 ఫీట్ల గోడ పైన ఇక్కడ 1 ఫీటు నెక్స్ట్ బీమ్ వస్తుంది, పైన బీము, దానిపైన స్లాబ్ వస్తుంది. మొత్తం అయితే అంతా కంప్లీట్ అయిపోరు, 11 ఫీట్లు అయిపోతుంది మనకు బిల్డింగ్ పైన స్లాబ్ పైన వరకు. ఇంకొకసారి కిందకి పోయి మనం కంప్లీట్గా తెలుసుకుందాం. సో ఇంకొక విషయం ఏం చెప్పడం మర్చిపోయినా అంటే, లాస్ట్ వీడియోలో మా దర్వాజాల గురించి కూడా చెప్పడం మర్చిపోయినా. సో ఈ దర్వాజా కనిపిస్తుంది కదా, ఆ పైన నుంచి ఏమో కింది వరకు 10 ఫీట్లు ఉంటుంది, ఇట్లా పైనుంచి కిందికి కడకల పైనకి. అండ్ ఇట్లా అడ్డంలో 3 ఫీట్లన్నర ఉంటుంది బయట అంటే ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ ప్లేస్ నుంచి ఇక్కడ ఈ ప్లేస్ వరకు మనం బయట నుంచి బయట గొలుచుకుంటే 3 ఫీట్లన్నర ఉంటుంది. సో ఇదేమో పైనుంచి కిందకి 7 ఫీట్లు ఉంటుంది. ఇట్లా అడ్డంలో 3 ఫీట్లు ఉంటుంది బయటనే. ఇది కూడా సేమ్ పైనుంచి కిందకి 7 ఫీట్లు ఉంటుంది. సో ఇది 7 ఫీట్ల దర్వాజా, ఇది 10 ఫీట్ల దర్వాజా. మాకు ఈ దర్వాజాకేమో 4,500 పడ్డది, అండ్ ఈ దర్వాజాకేమో 2,000 పడ్డది. సో ఇవి ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చినామంటే, వెలుగటూరు ఉంటుంది కదా, ఆ వెలుగటూరు దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చినాం. మొత్తం కూడా సిమెంటే, దీని లోపల వేరే ఏం వాడలేదు. యాక్చువల్గా కొంతమంది బూసా కలుపుతుంటారు కదా, అది చిన్నగా మన పరం అంటారు దాన్ని, అది కలపరు. అది కలపకుండా కంకర ప్లస్ సిమెంట్ కలుపుకొని ఓన్లీ ఇవి రెండింటితోటే చేసిరు ఇది. అండ్ మళ్ళీ మధ్యలో సలాకలు కూడా వస్తుంటాయి మాకు దర్వాజాల. చాలా ప్లేసులలో ఈ దర్వాజా లోపల అయితే సలాకలు వేయరు. మేమైతే స్పెషల్గా ఆర్డర్ ఇచ్చి తయారు చేయించుకున్నాం. సో మాకు దీని లోపల సలాకలు కూడా వేసిరు, మా ముందటనే వేసి చేసిరు ఇవి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మా దేవుని పైన స్లాబ్ పోసినామని చెప్పినా కదా, దాని గురించి కూడా అడుగుతారు, దేవుని పైన స్లాబ్ ఎందుకు పోసిరని. సో ఒకసారి నేను పైన కేకి చూపెడతా చూడండి. సో ఇదైతే మాది మాస్టర్ బెడ్రూమ్లోని సజ్జా. ఇది ఎంత ఉంటుందంటే 15 ఇంచులు ఉంటుంది. ఒకసారి నేను పైన కేక్ చూపెడతా, సజ్జా ఉన్నాయి మొత్తం కూడా. సో ఇది చూడండి, స్లాబ్ పోసిరాము కదా, ఇది ఎంత ఉంటుంది అంటే స్లాబ్ ఇట్లా 6 ఫీట్ ఉంటుంది, ఇట్లా 5.5 ఉంటుంది, అంటే 5 ఫీట్లన్నర ఉంటుంది. సో 5 ఫీట్లన్నర ఎందుకంటే మనకు వంట రూమ్ ఉంది కదా, వంట రూమ్ లోపల కూడా ఇది సజ్జలాగా ఉంటుంది, ఇంకా సెల్ఫ్ లాగా ఉంటుంది కాబట్టి అటు పోసిరు. ఎందుకంటే యాక్చువల్గా ఈ దేవుని రూమ్ అయితే 3 ఫీట్లు ఉంటుంది, ఇట్లేమో 6 ఫీట్లు ఉంటుంది. ఇంకా ప్లస్ సజ్జ చూసుకుంటే మనకేమో ఇది 15 ఇంచుల సజ్జ ఉంటుంది. సో ఈ ప్లేస్ నుంచి ఇక్కడికి 15 ఇంచులు ఉంటుంది, ఇక్కడికి. అండ్ మనకు పల్సర్ వేసుకున్నాక 2 ఇంచులు పెరుగుతుంది. మేము సజ్జ ఎందుకు ఇట్లా చిన్నగా ఓపించినామంటే, సజ్జకు ఒక చిన్న కారణం ఉంది. యాక్చువల్గా మనం సజ్జ పొద్దుగా ఓపించుకున్నామంటే మన రూమ్లో కొంచెం లుక్ పోతుంది, లోపల డిజైన్స్ వేసుకున్నా లేకపోతే ఏమైనా ఫోటో ఆల్బమ్స్ పెట్టుకోవాలన్నా కానీ.
అండ్ ఇంకోటి ఏంటంటే కింద సెల్ఫ్లకి మనకు కబోర్డ్ లాగా వస్తుంది కదా, ఆ కబోర్డ్ లాగా కూడా అప్పుడు సెట్ కాదు, కొంచెం సజ్జ పెద్దగా చూపించుకుంటే. ఒకసారి నేను కిందికి చూపిస్తాగండి. సో ఇది చూడండి, సజ్జ మనం పెద్దగా పోపించుకున్నాం అనుకో, పోస్తారు మనం మన ఇష్టమైనంత పోస్తారు. సజ్జ 20 ఇంచులు అంటే 20 ఇంచులు పోస్తారు, లేదంటే 2 ఫీట్లు కూడా పోయించుకోవచ్చు. కాకపోతే ఇక్కడికి వెళ్ళి ఈ ప్లేస్ ఉంది కదా, దీని నుంచి కిందికి డైరెక్ట్ కబోర్డ్ వస్తుంది, ఒక చిన్న డోర్ లాగా పెట్టుకోవచ్చు మనం, ఇప్పుడు కాకుండా ఫ్యూచర్లో పెట్టుకోవచ్చు. సో ఒకవేళ ఇది పెద్దగా పోయించుకున్నాం అనుకో, మనకు అది సెట్ కాదు డోర్ అనేది. సో మళ్ళీ దీన్ని సజ్జని ఇడిచి పెడతారు, దాని కింద మళ్ళీ ఇంకొక సెల్ఫ్ ఉంటుంది కదా, పైన సెల్ఫ్, ఆ పైన సెల్ఫ్ ఇడిచి పెడితే ఆడికి వెళ్ళి కిందికి వేసుకొస్తారు. కిందికి వేసుకొచ్చినప్పుడు మనకి ఏమవుతుంది, కొంచెం అవి మధ్యలో 2 ఖాళీలు ఉంటాయి, అది కొంచెం లుక్ మంచిగా ఉండదు, ఆయన ఇంకా సెట్ కూడా కాదు. అందుకోసమని సజ్జ చిన్నగా పోయించుకున్నాం. ప్లస్ ఇలా మాస్టర్ బెడ్రూమ్లో ఒకటి సజ్జ ఉంటుంది, చిల్డ్రన్ బెడ్రూమ్లో ఒక సజ్జ ఉంటుంది. ఇప్పుడు ఓవరాల్గా అయితే మా ఇల్లుకు మొత్తం 4 లక్షలు ఖర్చు అయింది. కింద బేస్మెంట్ కాకుండా, బేస్మెంట్ పైన నుంచి 4 లక్షలు ఖర్చు అయింది, కింద భీములు అవన్నీ కలుపుకుంటే. సో గైస్, ఈ వ్లాగ్ అయితే ఇంతే ఈ వీడియోకి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మనం ఇప్పుడు సెకండ్ బిల్ కోసం ఇప్పుడు ఎలిజిబుల్ అయింది కదా, ఇప్పటి నుంచి 15 రోజుల బిల్లు పడుతుందట. సో ఇప్పటి నుంచి 15 రోజుల వరకు మనం ఏ వర్క్ కూడా స్టార్ట్ చేయొద్దు, స్లాబ్ వర్క్. ఎందుకంటే అట్లా స్లాబ్ వర్క్ స్టార్ట్ చేస్తే మనకు ఒకవేళ మనీ పడపోయింది అనుకో, తర్వాత మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసారు. సో ఇప్పుడైతే ఏం వర్క్ స్టార్ట్ అయ్యాకని చెప్పారు. మనం బయట చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి కదా, బయట కట్ చేసుకోవడం అట్లాంటివి అవి చేసుకోవచ్చు, కానీ స్లాబ్ వర్క్ అయితే ఏం స్టార్ట్ చేయొద్దు. సో ఇప్పుడైతే ఇప్పటికే 15 రోజులు ఆగినాం, ఇది గోడలు లేపిన కాడికి వెళ్ళి మళ్ళీ 15 రోజుల దాకా ఆగాలి.